నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. పేదలకు అండగా ఉంటామని బద్వేలు టీడీపీ సీనియర్ నాయకులు జీవీ సుబ్బారెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని కుమ్మరి కొట్టాల దగ్గర చన్నంపల్లి సర్వే నెంబర్ 958/2లో అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ యువ నాయకుడు గాజులపల్లి సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం స్థానికులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఆపరేషన్ పట్టాల కింద ఇచ్చినటువంటి వారిని పరిశీలించి అధిష్టానంతో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు అన్యాయం జరగదని, పేదలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. అర్హులైన వారు తమ పట్టాలను తీసుకుని వస్తే అధికారుల దగ్గరికి వెళ్లి నిజాయితీగా అర్హత కలిగిన వాళ్ళకి పట్టాలందే విధంగా తెలుగుదేశం పార్టీ బద్వేల్ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు కృషి చేస్తానని తెలిపారు. మేము పిల్లలకు ఉంటాయని మా సొంత కాగితాలు ఉండే పట్టాలు ఉండే తీసుకొని అప్పుడింత తగేసుకొని బేసుమట్టాలు కట్టుకున్నాం సార్. మేము ఇప్పుడు ఏం జరుగుతుందో ఆర్డీఓ సారు, ఎంఆర్ఓ సారు వీళ్ళు ఎవరు ఏం చేస్తారో మాకైతే తెలియదు సార్. ఏమీ చెప్పకుండా వచ్చి మా బేసుమట్టాలు మా ఇండ్లు అన్నీ కోలగొడతారు సార్. మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మేము ఏమైనా జరిగితే ఆత్మహత్య చేసుకోవాలి సార్. మేము చచ్చిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మా శవాలు మీరు ఎత్తాల్సి వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మేము ఒకరి ఆక్రమించుకోవాలా, ఒకరి మోసాలు చేయాలి, కబ్జాలు చేయలేదు సార్. ఇదో నిజంగా కాగితాలు పెట్టుకొని మేము తీసుకున్నాం బాధ్యతలు. కానీ మేము ఒకరికొకరికి అమ్ముకోలేదు సార్. వాస్తవంగా మా పిల్లలకు ఉంటాయి, మా భవిష్యత్తులో మా బిడ్డలకు ఏదైనా ఆదురు చూపించాలని మేము నిలబడి ఉంటే ఈ బేసుమటాలన్నీ వచ్చి నైట్ పగలగొట్టరు సార్. మాకు ప్రభుత్వం మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. లేకపోతే ఈ కుమ్మరగొట్టాలో చాలా మంది చచ్చిపోతారు. ఈ స్థలాల కాడ పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతారు సార్. ఇది వాస్తవం. అందుకే మీడియా దృష్టికి తీసుకెళ్తాను. మీరు అందరికీ పంపించాలి సార్. మీడియా వాళ్ళు కూడా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఉండేవాళ్ళం కాదు, మేము చాలా భేదవాళ్ళం సార్. మేము ఏదో ఊరు పల్లి తిరిగి ఒక పూట తినక ఈ బేసుమటాలు వేసుకున్నాం సార్. మీ అన్ని ఇప్పుడు దాంట్లో కూడా వాళ్ళు పగలగొట్టాలంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మేము చచ్చిపోతే మా శవాలు వేసి కాల్చి వాళ్ళు ఏమైనా చేసుకోవాలి సార్. అది మేము లేకపోతే వాళ్ళ బాధ మేము వినలేం. వాళ్ళు మా ముందర మా కష్టపడిన బాధలు చూస్తా మమ్మల్ని పగలగొడతా అంటే మేము ఎట్లా తట్టుకోగలుగుతాం సార్? అది మాకు విజ్ఞప్తి. మేము విలేకరులకు కూడా తెలియజేయడం అదే మాకు న్యాయం. విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, భక్తుల క్యూలైన్లను స్వయంగా పరీక్షించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శివరాత్రి నాడు ఆలయానికి పోటెత్తి సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తాగునీరు, నీడ, పారిశుద్ధ్యం, పార్కింగ్ మరియు భద్రతాపరమైన అంశాల్లో కూడా ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. శివాలయాన్ని కూడా సందర్శించి క్యూలైన్లను పరిశీలించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్టీఓ కీర్తి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష, ఆలయ ఈవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీకాంత్, స్థానిక ఎంపీడీఓ రామకృష్ణరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సార్ ఇటు వేరు ఇందులో చూస్తారు సార్. ఇది ఎప్పుడు రావాలి సార్. శ్రీనివాస్ రామాలయంలో దర్శనం అయిపోయి ఎగ్జిట్ లో నుంచి 2 లైన్స్ వాళ్ళు కంప్లీట్ కలిసి బయటకు వచ్చేస్తారు. ఈ 50 లైన్ శివాలయంలో ఒక లైన్ పెట్టండి. దానికి మళ్ళీ అక్కడ ఏమైనా టికెట్ ఉంటుందా? అదే టికెట్ ఎక్కడెక్కడ లైటింగ్ కావాలనేది సర్చ్ చేసి మీరు ఎస్ఐ గారు
సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం సహించొద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో నిర్వహించారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లపై, వాటర్ బోర్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. వాళ్ళు సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా చూడాలని, అందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనిపించింది ఈరోజు నేలమట్టం చేసిన 100 కోట్లతో హాస్పిటల్ కట్టిస్తున్నా. ఎందుకు ఆలోచన లేదు? ఏడ కబ్జా పెట్టాలి, లేకపోతే ఏడ ఎవరు లంచం ఇస్తే తినాలి. మల్రెడ్డి రంగారెడ్డి ఏమనంటే మంచోడు కాడు. నేను ఎవరి కోసం అంటున్నా, నాకేమంటున్నా? పేదోనికి నష్టం చేయొద్దు. అందుకే మీకు బుద్ధే లేదు. ఇంకా 41 ఓడిపోయినాక వీడు మాతో మళ్ళీ అక్కడక్కడ పోయి సాటుకు తిడతారు. నన్ను ముంగట తిట్టుండి దమ్ముంటే తన్ని పంపిస్తారు ఒక్కొక్కడు. నేను ఇబ్రాహీంపట్నం సెంటర్లో చెప్పిన నిన్న మొన్న, అరే లుచ్చల్లారా, మీరు ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు రా ఇడ మిమ్మల్ని అని అడిగిన. ఇక మా వాళ్ళు కూడా అందరు వచ్చి పనిచేసారు. ఆడ అడ్రస్ కూడా ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఎక్కడైతే పోయినరో అవే ఓడిపోతాయి మొత్తం. వాళ్ళ ముఖం చూసి మంచోని కూడా ఓట్టుపడాయి. ఇప్పుడు టీఆర్ఎస్ లో కూడా ఎవరైనా మంచోడు ఉండి అనుకో, వీళ్ళు ఎన్నుకుంటే వీళ్ళ పేరు చేసినారు అనుకో, వానికి కూడా ఓటేస్తలేరు. అట్లా అయిపోయింది ఇబ్రాహీంపట్నంలో. అందుకే నా లక్ష్యం గ్రామాలు బాగుండాలి. ఒకప్పుడు ఈ రోజు మనం ఉన్నటువంటి మండలం హయాత్ నగర్ మండలం. ఆ హయాత్ నగర్ మండలే అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, ఈ రోజున్న పెద్దంబర్పేట మున్సిపాలిటీ, ఈ రోజున్న తుర్కయంజాల్ మున్సిపాలిటీ, ఇవి 3 కలిపితేనే ఒక మండలం. ఆ రోజు 27 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇప్పించిన. నేను ఇప్పియలే, వాళ్ళు ఆ గ్రామాలు అట్లా బాగైనాయి కాబట్టి ఆనాడున్న సర్పంచులను తీసుకుపోయి నేను అవార్డులు ఇప్పించిన. చెయ్యాలనేటువంటి బుద్ధి ఉండాలి, తపన ఉండాలి. ఎవరినో బట్టలు కాల్సి మీదేస్తే విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, ఊరి బడిని కాపాడుకుందామంటూ ఖమ్మం స్థానిక అర్బన్ కాలనీ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విశిష్టతను వివరిస్తూ సచివాలయం, అంగన్వాడీ కేంద్రాలు, పలు కూడలలో గోడపత్రాలను అంటించి అవగాహన కలిగించారు. సకల సౌకర్యాలతో ఉచిత విద్యా ఉపకరణాలు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం లాంటి ప్రత్యేకతలను ప్రచారం చేస్తూ తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి మాట్లాడుతూ పునాది అక్షరాస్యతని, సంఖ్యాశాస్త్ర బోధనకు ప్రభుత్వ పాఠశాలలు పెట్టింది పేరని, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ 3 భాషల్లో బోధించే సామర్థ్యాలు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే సొంతమని, వట్టి చదువులకు స్వస్తి పలికి బహుళ నైపుణ్యాలను పొందేందుకు ప్రభుత్వ పాఠశాలలే సరైనవని అన్నారు. కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్, ఉపాధ్యాయులు సహేరా బేగం, అమీనాబీ, రాజాకృష్ణ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురం గ్రామంలో మదర్ తెరిసా ఎస్సీ/ఎస్టీ కాలనీ దళితుల పట్ల ప్రభుత్వం కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేదు. మదర్ తెరిసా కాలనీ వాసులు ఆవేదనను వ్యక్తం చేశారు. గత 18 సంవత్సరాలుగా అప్రోచ్ రోడ్డు ఏర్పాటు కోసం అభ్యర్థిస్తున్నా పట్టించుకోవటం లేదు. కలెక్టర్ స్థాయి అధికారులు పర్యటించినా నేటికి కనీస రోడ్డు వసతి కల్పించలేదని ప్రభుత్వ అధికారుల తీరుకు మదర్ తెరిసా కాలనీ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా దగ్గర ఒక 50 కుటుంబాలు ఇక్కడ నివాసం చేస్తున్నాయి ఈ కాలనీలో. అది అతిపెద్ద కాలనీ, ఈ మండలంలోనే ఎస్సీ/ఎస్టీలకు సంబంధించిన అతిపెద్ద కాలనీగా ఉంది. అయినా కూడా అధికారులు డెవలప్మెంట్కు నోచుకోలేని పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అదే క్రమంలో రోడ్డు విషయంలో మేము అనేక పర్యాలు అనేక అధికారులకు మేము దృష్టికి తీసుకుపోయినా కూడా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పి కాలయాపన జరగడం జరిగింది. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా దినేష్ కుమార్ ఐఏఎస్ మన కలెక్టర్గా ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసిన కలెక్టర్ గారు కూడా వచ్చి మా కాలనీని సందర్శించడం జరిగింది. దాని తర్వాత ఒక స్పెషల్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్ను కూడా వేయడం జరిగింది. వాళ్ళు ఒక నివేదిక ప్రభుత్వానికి వేయడం జరిగింది. ఆ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుడికి మాకు రోడ్డు మోక్షం రాలేదు. తీరా చూస్తే అన్సారియా మేడం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు
ఇద్దరు కలెక్టర్లు వచ్చి వాళ్ళు నిజంగా ఈ కాలనీకి ఇబ్బందిగా ఉంది, రోడ్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంతమంది అధికారులను ఒత్తిడి తెచ్చినా కూడా ఈ రోజుకి కూడా మా సమస్యలాగానే మిగిలిపోయింది. మేము పోయిన వారంలో కూడా పోయిన సోమవారం కూడా గ్రీవెన్స్ సెల్ మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత గ్రీవెన్స్ సెల్కు పోయి ఒక అధికారిని గ్రీవెన్స్ సెల్ అడిగినప్పుడు ఆ అధికారి అన్న మాటలు నిజంగా ఈ సమాజంలో దళితుల పట్ల అధికార వ్యవస్థ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ అధికారి అంటాడు, మీకు రోడ్డు కావాలంటే ఒక కోర్టు పోండి, కోర్టు నుంచి. రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకుపోతున్నారని, కార్మిక పోరాటాల ద్వారానే రద్దు చేసిన కార్మిక హక్కులను సంపాదించుకుంటామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సిఐటియు నాయకురాలు నీలావతి, ఐఎఫ్టియు నాయకులు రమణమ్మ తెలిపారు. కార్మిక సమస్యలపై 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా పొంగనూరు పట్టణంలో ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన నిర్వహించి అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, యజమానులకు విపరీత లాభాలు తీసుకొస్తాయన్నారు. కనీస వేతనాలు ఉండవు, మొత్తం అంతా కూడా కార్మిక సంపద అంతా కూడా కార్పొరేట్ అనుకూలంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి తక్షణమే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపున సుప్రీంకోర్టే డైరెక్షన్ చేసింది, ఈ భారతదేశంలో ఒక కుటుంబం జీవించాలంటే కనీస వేతనం 26,000 కావాలని చెప్పి, కాబట్టి 26,000 కనీస వేతనం అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 2023 సంవత్సరంలో మొత్తం అంగన్వాడీలంతా ఐక్యంగా ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు ఉమ్మడిగా మొత్తం 42 రోజుల పాటు సమ్మె చేస్తే సమ్మె సందర్భంగా విరమించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ హామీలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. టెంట్ల దగ్గరకు వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎక్కడున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎవరి కోసం మంత్రివర్గ సమావేశాలని చెప్పి. తిరుపతి జిల్లా నాగులాపురం మండలం సురుటిపల్లిలో వెలసిన శ్రీ బల్లికొండేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శంకరుడు భూతవాహనంపై అధిష్ఠించి తిరువీధుల్లో విహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేశ్వర ఆధ్వర్యంలో ఋత్వికుల బృందం ఉత్సవమూర్తులకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి వివిధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ మహాదీపారాధన నిర్వహించారు. అనంతరం రాత్రి 7 గంటలకు భక్తజనులు ఓం నమఃశివాయ, పంచాక్షరి శివనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ భూతవాహనంపై బోలానాథుడు ప్రదర్శనగా ఊరేగింపు సాగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పద్మనాభరాజు ఆధ్వర్యంలో కార్యనిర్వహణ అధికారి లతా పర్యవేక్షణలో వందలాది మంది భక్తజనులు బోలనాథుడి దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఏలూరు నగరంలోని పలు ప్రధాన సమస్యలను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి శాసనసభ సమావేశంలో ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో నిరుపేదలకు సెంటు స్థలం ఇచ్చారని, దానిని 2 సెంట్లు చేస్తూ నిరుపేదలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా నగరంలో పంచాయతీలలో భూముల రిజిస్ట్రేషన్లను 22A పెట్టారని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని గౌరవ మంత్రి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. దానివల్ల ఏదైతే వాళ్ళందరూ కూడా 2 సెంట్లు ఇమ్మని కోరుతున్నారు, గౌరవ మంత్రి రోజు దాన్ని పరిశీలించి మరి ఎవరికైతే క్యాన్సిల్ చేశారో వాటి ఇంకో ఇల్లు వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు ఇమ్మని చెప్పి మీ ద్వారా మంత్రివర్గాలు కోరుతున్నాం అధ్యక్ష. అలాగే ఇంకో చిన్న విషయం ఒకటి ఉంది అధ్యక్ష. ఏలూరు కార్పొరేషన్ లో గతంలో భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. పంచాయతీల ద్వారా గానీ కార్పొరేషన్ ద్వారా గానీ అవి గత ప్రభుత్వంలో 22A పెట్టడం జరిగింది అధ్యక్ష. వాటికి సంబంధించి జీవో కాపీ కనిపించట్లేదని గత సంవత్సరం కాలంగా దాన్ని కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి జీవో లేకపోయినప్పటికీ కూడా ఎన్ఓసి ఇస్తే ఏదైతే ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా పంచాయతీ ద్వారా తీర్మానం చేసి ఒక జీవో స్పెషల్ జీవో చేసి రిజిస్టర్ చేసి ఉంటే వాటిని ఇప్పుడు 22A పెడితే. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వంలో కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్ కోడల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వాహనాలతో రైతులు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలతో ఏఐటీసీ నాయకులు ర్యాలీగా బయలుదేరి రహదారుల గుండా కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా 4 లేబర్ కోడ్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కళ్యాణదుర్గంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టామన్నారు. దేశవ్యాప్తంగా 35 కోట్ల మంది ఈ చట్టాలను నిరసిస్తూ సమ్మె నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొని ఇవాళ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కార్మికుల పక్షాన ఇవాళ నరేంద్ర మోదీకి ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం. ఈరోజు 29 చట్టాలు కార్మికులు, కర్షకులు ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి చట్టాలను 75 సంవత్సరాలకు పైగా స్వతంత్ర భారతదేశంలో పోరాటాల ద్వారా ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి
ఇవాళ 4 లేబర్ కోడ్లను ఇవాళ కార్పొరేట్లకు గుత్త కోటీశ్వర్లకు అనుకూలంగా కార్మికులని ఇవాళ పంత పాతాళానికి తొక్కే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చారు. దీనిని తక్షణం రద్దు చేయాలని ఇవాళ ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మరి అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాడు నరేంద్ర మోదీ ఈ దేశ రైతులకు శాపంగా అమెరికా వాణిజ్య ఒప్పందం ఇవాళ ఉంది. మరి అమెరికానేమో 18% సుంకాన్ని భారతదేశ ఎగుమతులపై విధిస్తుంది. అమెరికా నుంచి చేసుకునేటువంటి దిగుమతులపైన 0 సుంకాన్ని భారతదేశం వారికి విధిస్తుంది. దీనివల్ల ఈ రైతులకు ఇవాళ శాపంగా మారింది. తక్షణం మరి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మరి ఈరోజు ఎంతో కష్టపడి ఆ రోజు కాంగ్రెస్ వామపక్షాలు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నటువంటి ఒక చట్టాన్ని ఇవాళ నిర్వీర్యం చేశాడు నరేంద్ర మోదీ. వ్యవసాయ కార్మికులకి శాపంగా మారింది. ఇవాళ అది దేశం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ రాకోకుండా 80% రాష్ట్రాలే. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మార్కాపురం జిల్లా దోర్నాల ప్రభుత్వ వైద్యశాలను డీసీహెచ్ఎస్ నాగభూషణం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు అత్యవసర వైద్య సేవల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, వార్డులు, మందుల నిల్వలు, 108 అంబులెన్స్ సేవలు, డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది హాజరు తదితర అంశాలను డీసీహెచ్ఎస్ నాగభూషణం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా వెంటనే స్పందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. నేను ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. నేను రేపు 15వ తారీఖు శివరాత్రి ఫెస్టివల్ ఉంది కదా శ్రీశైలంలో, దానికి సంబంధంగా ఇక్కడ ఏర్పాట్లు చూడటం కోసం ఈ యొక్క దోర్నాల సిహెచ్సిని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. అన్నీ రెడీనెస్గా ఏర్పాటు చేశారు మా స్టాఫ్ అందరూ కూడా. ప్రతి షిఫ్ట్లో డాక్టర్స్ని కూడా వేయటము, స్టాఫ్ నర్సుని డాక్టర్స్ని వేయటము, అన్ని రకాల మందులు ఇక్కడ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఫ్లూయిడ్స్ కానీ అన్నీ రెడీగా ఉన్నాయి. కాబట్టి మనము ఏ యొక్క ఎమర్జెన్సీనైనా ట్యాకిల్ చేసే విధంగా ఇక్కడ మేము అంత ప్రిపేర్డ్గా ఉన్నారు మా స్టాఫ్, మా డాక్టర్స్ అందరూ కూడా. ఇబ్బంది ఏం లేదు. 24 గంటలు 24/7 ఇక్కడ మాకు అలర్ట్గా ఉంటారు. ఇబ్బంది ఏం లేదు. అందరూ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ యొక్క సిహెచ్సికి రావాలని తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.